గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ధురంధర్ లాంటి సినిమాకి వచ్చారు అనే ఒక ప్రశ్న వస్తుంది. అండ్ తర్వాత నాకు తెలిసిన ఒక 5-6 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడే కలిసారు వాళ్ళు కూడా. వాళ్ళ దగ్గర అడిగాను, నువ్వు ఎందుకు వచ్చినావు అంటే, పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా చూడడానికి వచ్చానన్నారు. ఓకే, దట్ ఈస్ అ గుడ్ థింగ్. కానీ ఇప్పుడున్న జనరేషన్కి IC 814లో ఏం జరిగింది, దాని తర్వాత జరిగిన అఫ్కోర్స్ 26/11 వాళ్ళకి గుర్తుంటుంది, కానీ మిగతా అట్లాంటి చాలా మటుకు ఇన్సిడెంట్స్ వీళ్ళకి తెలియదు. సినిమాలు కూడా మీరు చూసుంటారు, కొన్ని ఇన్స్టెన్సెస్లో కొన్ని ఇండియాలో జరిగిన కొన్ని ఘటనల గురించి మాట్లాడతారు, కానీ ఇప్పుడున్న ఆడియన్సెస్ కనెక్ట్ చేయలేకపోతారు. సో బ్యాక్ స్టోరీ ఒకటి చేసుకోవాల్సి వస్తుంది, రీసెర్చ్ చేసి వెళ్ళాల్సి వస్తుంది, బిట్ ఆఫ్ రీసెర్చ్ ఎక్కువ. అండ్ పార్ట్ 1 చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది, కనెక్ట్ ద డాట్స్ అంటాం మన ఇంగ్లీష్లో. ఈ ఇన్సిడెంట్ జరిగి ఇక్కడి నుంచి ఇది జరిగింది అనేది. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే, ఒకటి కాస్టింగ్. మన ఇండియాలో ఫిలిం ఇండస్ట్రీలో అన్నిటికంటే తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది కాస్టింగ్ డైరెక్టర్కి. ఎగ్జాక్ట్లీ. ఈసారి ఆస్కర్స్లో కాస్టింగ్కి ఆస్కర్ ఉండే, విచ్ ఇస్ అ వెరీ యూనిక్ థింగ్. బహుశా ఫస్ట్ టైం అనుకుంటా, నాకు తెలియదు, దీనికన్నా ముందు కూడా ఉండొచ్చేమో, కానీ ఐ థింక్ హై టైం ఇండియాలో కూడా ఫిలింఫేర్ అవార్డ్స్ ఉండండి, ఇక్కడ స్టేట్ అవార్డ్స్ ఉండండి, మిగతా ఏ అవార్డ్స్ అయినా కానీ ఐ థింక్ నేషనల్ అవార్డులు కూడా దే షుడ్ బి కాస్టింగ్ డైరెక్టర్కి. సరే, డైరెక్టర్ రోల్ ఉంటుంది, యాజ్ అ డైరెక్టర్ రైటర్ రోల్ ఉంటుంది, కానీ ఒక మనిషిని రాకేష్ బేడీ లాంటి ఒక మనిషిని తీసుకొచ్చి స్టార్ ఆఫ్ యెస్టర్ ఇయర్స్, మేమందరు కాలేజ్లో ఉన్నప్పుడు చష్మే బద్దూర్ లాంటి సినిమాలు, జానీ బి యారా సినిమా, అట్లాంటి సినిమాలు చూసినా మేము. రాకేష్ బేడీని చూసాం అట్లాంటి సినిమాల్లో. ఆయన ఇప్పుడు తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక రోల్ చేయించినప్పుడు చాలా బాగా చేశారు. అందరూ లుకే లైక్ క్యారెక్టర్స్ లాగే ఉన్నారు. కరెక్ట్. సో దాంట్లో ఒక రియాలిటీ ఉంది. సో నాకు అదొకటి చాలా బాగా నచ్చింది. రెండోది అఫ్కోర్స్ ఇస్ రైటింగ్. వాట్ ఐ వాజ్ టోల్డ్ ఇస్, ఈ పార్ట్ 1 షూట్ చేసినప్పుడే పార్ట్ 2 కూడా షూట్ చేశారంట. సో దట్ ఇదంతా బ్యాంకాక్లో జరిగింది. సెట్స్ అని బ్యాంకాక్లో సెటప్ చేసాయి, అక్కడే చేశారు, లేఆరి అనే టౌన్ అంత మొత్తం అక్కడ. సో మళ్ళీ ఇంకోసారి తయారు చేయాలంటే దట్ విల్ బికమ్ అ ప్రాబ్లం అని చెప్పి అక్కడే షూట్ చేశారు. బహుశా దాంట్లో కొంతమందికి నచ్చలేదో ఏమో, అదే స్ట్రీట్లో కనిపిస్తుంది, అదే గల్లీలు కనిపిస్తుంది, అదే సెట్లు కనిపిస్తుంది అన్నారు. అది కరెక్టే, బికాజ్ ఇట్ వాస్ షార్ట్. దానికోసం డేట్ కూడా డిసైడ్ చేశారు, March 19. కానీ సినిమా రిలీజ్ కాగానే కొంతమంది లెఫ్టిస్ట్ అని చెప్పొచ్చు, లేకుంటే యాంటీ మోదీ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు, కొంతమంది లిబరల్స్కి వాళ్ళకు ఒక మెల్ట్డౌన్ జరిగింది. ఒకటి వాళ్ళు అడిగింది ఏంటంటే, మీరు ఇది ఈద్ టైంలో రిలీజ్ చేశారు సినిమా, అదొకటి. రెండవది, సినిమాలో ముస్లిమ్స్ని విల్లన్స్గా చూపిస్తున్నారు, రెండవది. మూడవది, ఎలక్షన్స్ వస్తుంది ఇప్పుడు అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో, కేరళ అండ్ పుదుచ్చేరిలో. ఈ టైంలో ఎందుకు రిలీజ్ చేశారు? కశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ లాగా దీన్ని కూడా అలాగే టైం చూసుకొని మనం ఒకసారి రివైండ్ చేద్దాం. విల్ టేక్ క్వశ్చన్ 3 ఫస్ట్. థర్డ్ వన్, March 19 రిలీజ్ చేశాను చెప్పి ఫస్ట్ పార్ట్ 1 రిలీజ్ చేసినప్పుడు చెప్పారు, ఆ డేట్ కూడా ఇచ్చారు. ఏదో మార్చ్ ఒక రోజు అని చెప్పలేదు, ఏప్రిల్లో ఎప్పుడో అని చెప్పలేదు, March 19 అని చెప్పారు చాలా క్లియర్గా. సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ షూట్ చేసుకున్నారు, సో వాళ్ళకి తెలుసు. కరెక్ట్, లాస్ట్ మినిట్ సెన్సార్ బోర్డులో చాలా ప్రాబ్లమ్స్ ఉండే, 21 కట్స్ రికమెండ్ చేశారు. దాని తర్వాత మలయాళం అండ్ తెలుగులో, ఈవెన్ తమిళ్లో డబ్బింగ్లో కొన్ని డైలాగ్స్ ప్రాబ్లంగా వచ్చింది. ఎందుకంటే మనం పంజాబీ గాలీస్ ఇస్తున్నప్పుడు దాంట్లో లిబరల్గా పంజాబీ గాలీస్ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుతూ అట్లనే మాట్లాడతారు. మనం ఢిల్లీకి వెళ్తే తెలిసిందే, ఇఫ్ యూ ఆర్ పంజాబీ ఫ్రెండ్స్, వాళ్ళు ఎవ్రీ సెకండ్ వర్డ్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ముందు కూడా ఎట్లనే మాట్లాడతారు వాళ్ళు. సో దే హ్యావ్ నో సచ్ ప్రాబ్లం. కానీ తెలుగులో, తమిళ్లో, మళ్ళీ మలయాళంలో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇష్యూస్ వచ్చింది. సో సెన్సార్ బోర్డ్ కొన్ని రోజులు, ఇన్ఫ్యాక్ట్ ప్రివ్యూ షోస్ క్యాన్సిల్ అయినాయి చాలా మటుకు కేరళలో, తమిళనాడులో అంతా. బట్ ఇది, సో ద డేట్ వాజ్ ఆల్రెడీ డిసైడెడ్. సో అప్పుడు ఎలక్షన్ అనౌన్స్ చేయలేదు కదా, సో మీరు కంప్లైంట్ చేసి ఫైదా లేదు, ఎందుకంటే డైరెక్టర్స్ ఆర్ డిసైడెడ్ డేట్ అప్పుడే. రెండవది, ముస్లిమ్స్ని విలన్గా చూపించట్లేదు, దాంట్లో పాకిస్తానీ ఆర్మీ కానీ పాకిస్తానీ ముస్లిమ్స్ వాళ్ళు చేసిన అత్యాచారాల గురించి మాట్లాడుతున్నాను. ఆ పాయింట్కి తర్వాత వస్తాను నేను. వై ద సెకండ్ పాయింట్, జస్ట్ రిమైండ్ మీ. పాయింట్ నెంబర్ 1, ఇంకోటి ఏంటంటే, ఈ స్టోరీ ఒక గవర్నమెంట్ ప్రాపగాండా లాగా ఉందని చెప్పారు. ఒక సినిమా అనగానే, అండ్ స్పెషలీ దాంట్లో ఒక ఫస్ట్ 5 నిమిషాలు ఒక డిస్క్లైమరే ఉంటుంది పెద్దది. మీరు చూసారు కదా, ఫస్ట్ 5 minutes ఓన్లీ డిస్క్లైమర్. కానీ ఫస్ట్ టైం నేను చూసింది ఏంటంటే, అక్కడ జియో లోగో వచ్చినప్పుడు విజిల్ కొడుతున్నారు, హాట్స్టార్ లోగో వచ్చినప్పుడు మళ్ళీ విజిల్ కొడుతున్నారు. నాకు అర్థం కాదు, వీళ్ళకి కూడా పాపులారిటీ ఉందా అక్కడ అని చెప్పి. సో ఎనీవే, ఒక ప్రాపగాండా మూవీ అని చెప్తే ఐ వుడ్ సే సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. మన ఏ సినిమాని తీసుకోండి, ఇప్పుడు వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ మూవీస్ నేను కాలేజీలో ఉన్నప్పుడు చూసింది, మా సిస్టర్ స్కూల్లో షూట్ చేసిన ఒక సినిమా ఉండే,
అది ఐ థింక్ ట్రెండ్ సెట్టింగ్లో ఇట్ బికేమ్ ద నంబర్ 1 సినిమా లేటర్. తర్వాత దాని ఒక షాట్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీద చూశాను నేను. అప్పుడు నాకు అర్థం కాలేదు ఈ సినిమా ఏంటి. ఆ సినిమా పేరు సత్య, ఓకే. రామ్ గోపాల్ వర్మ. ఇట్ వాస్ షాట్ ఇన్ కీసై స్కూల్ దట్ టైం. దాంట్లో ఒక సీన్ ఉంది ఖైరతాబాద్ ఫ్లైఓవర్. అప్పుడు కొత్త కట్టారు ఆ ఫ్లైఓవర్ ఆ టైంలో. సో మనం సత్యాన్ని ఒక బెంచ్ మార్క్గా పెట్టుకున్నప్పుడు ఆ టైంలో వైలెన్స్ అని చెప్పడానికి, ఎస్ ఇట్ వాజ్ అ మూవీ. కానీ ఇక్కడ వైలెన్స్ ఉందా, ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉందా, ఉంది. బట్ ఇట్ కనెక్ట్స్ విత్ ద ఆడియన్స్. అది మీరు ఒక షట్టర్ వేసి మనిషిని చంపడం కానీ, ఫస్ట్ దాంట్లో పేపర్ మనకి 10 కిలోలు వెయిట్ బాట్ తీసుకుని కొట్టడం, దీంట్లో తల కోసి తీసుకెళ్ళి ఫుట్బాల్ ఆడడం, ఇదంతా జరిగింది. ఇట్ ఈస్ నాట్ దాట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్, ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్. ఇన్ఫ్యాక్ట్ ఆ తల కోసిన సీను మన ఒక ఇండియన్ సోల్జర్తో జరిగింది. యాక్చువల్లీ మన ఇండియన్ సోల్జర్ని ఒకరిని కిడ్నాప్ తీసుకెళ్ళి తల కోసి వాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నారు. ఒక సీన్ రియల్గా ఉంది, జరిగింది పాకిస్తాన్. సో దీంట్లో ఇన్సిడెంట్స్ కనెక్ట్ చేస్తున్నప్పుడు మనకు మొదలు కావాల్సింది అంటే ఫస్ట్ ఇస్ బంగ్లాదేశ్ వార్ గురించి. దీంట్లో చాలా మటుకు ఒక బ్రిగేడియర్ ఉన్నారు, మన మేజర్ ఇక్బాల్ వాళ్ళ ఫాదర్, అని రిపీటెడ్గా చెప్తారు. సో ఈ పాకిస్తానీ సైకీలో బంగ్లాదేశ్ ఓడిపోవడం అనేది వాళ్ళకు 71 వారే మిగతా ఏ వార్ కన్నా వాళ్ళు ఓడిపోయింది. దానికంటే చాలా ఎక్కువ వాళ్ళకి డ్యామేజ్ జరిగింది 71 వార్లో. అది కూడా బంగ్లాదేశ్లో. పాకిస్తాన్ వైపు ఓడిపోయారు, దే డోంట్ మైండ్. వాళ్ళ చేతి కరాచీ దాకా వచ్చాం మనం, లాహోర్ దాకా వచ్చాం మన సైన్యం. కానీ ఇందిరాగాంధీ ఎంతో వాళ్ళు రిటర్న్ పిలిపించుకున్నారు ఆ టైంలో. కానీ పాకిస్తాన్ అక్కడ ఆ రోజు చేసిన అత్యాచారాల గురించి ఆయన మాట్లాడుతున్నారు చూడండి, బంగ్లాదేశ్ మహిళలతో చేసిన అత్యాచారాలు. అది కాకుండా వాళ్ళ ప్రిజనర్ ఆఫ్ వార్స్ని ఎట్లా ట్రీట్ చేశారు మన ఇండియన్ ఆర్మీ, అది వాళ్ళ మైండ్లో ఎప్పుడు కూడా ఉంది. దానికోసం మీరు చూడండి కవిత గారు, మీరు మా వైపు బొలారం వైపు అంతా వస్తే చాలా చోట్ల మీకు ఆర్మీ ఏరియాస్లో ఆ ఫేమస్ సరెండర్ సీన్ ఒక ఫోటోగ్రాఫ్ ఉంది ఢాకాలో. ఆ రోజు పాకిస్తానీ నియాజీ సైనింగ్ ద సరెండర్ డాక్యుమెంట్. అది ఒక ఫ్రెస్కో ఉంటుంది చాలా చోట్ల. దాట్ ఇమేజ్ అగైన్ ఇస్ ఒక పాకిస్తానీగా చూపిస్తే, ఎస్పెషలీ ఆర్మీ ఆ టైంలో వచ్చిన ఆర్మీ, ఇప్పుడు చాలామంది లేరు, చనిపోయి ఉంటారు ఇప్పుడు, కానీ వాళ్ళకు ఒక బ్లాక్ మార్క్ లాగా ఉండేది. దాన్ని కరెక్ట్ చేయడానికే తర్వాత భుట్టో, తర్వాత ఈవెన్ ఏం చెప్తారు, ఈవెన్ జియాల్ హక్ మెన్షన్ దిస్ స్టేట్మెంట్, బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts. అంటే భారతదేశాన్ని మేము కంటిన్యూస్గా హెరాస్ చేస్తూనే ఉంటాం. అది పఠాన్కోట్ ఉరి ఉండొచ్చు, మన పుల్వామా ఉండొచ్చు, తర్వాత మన పెహల్గాం ఉండొచ్చు, మిగతా చాలా అట్లా అటాక్స్ జరిగేది మన మీద. కానీ మనం ఎప్పుడు ఒక ప్యాసిస్ట్ నేషన్గా ఉండే మనం. అంటే జరిగింది కదా, ఏం చేయాలి, మహాత్మా గాంధీ ఫిలాసఫీ, ఇది ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించాలి. కానీ దీంట్లో మనం చూసాం 2022లో అనుకుంటాను, ఐ రిమెంబర్ దిస్ జెంటిల్మెన్స్ నేమ్, నా ఫోన్లో ఎక్కడ ఉంది, నేను చూసుకుంటాను నేను. బట్ ద ఐడియా ఇస్ టు బ్రింగ్ దట్ థింగ్ బ్యాక్. కవిత గారు ఎందుకు ఇది తీసుకొచ్చారు, ఆయన పేరు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ మనిషి IC-814 హైజాకింగ్లో ఇన్వాల్వ్ ఉన్నారు. హీ వాజ్ వన్ ఆఫ్ ద హైజాకర్స్. ఆఫ్ఘనిస్తాన్ కాబుల్లో ఆగిన, ఎస్, కండహార్లో జరిగినది. ఎస్, హిస్ నేమ్ ఇస్ జహీద్ ఇబ్రాహిం మిస్త్రీ, ఒరిజినల్ నేమ్. ఈ సినిమాలో సీన్ చూపిస్తారు ఆయన్ని. ఆయన ఒకరోజు 2022లో ఆయన పెద్ద IC-814 వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని చూసుకున్నారు. ఈయన ఉండే ఏరియా పేరు క్లిఫ్టన్ ఈజ్ లైక్ జూబ్లీ హిల్స్ ఆఫ్ పాకిస్తాన్, కఫ్ పరేడ్ ఆఫ్ పాకిస్తాన్, గాల్ఫ్ లింక్స్ ఆఫ్ పాకిస్తాన్ చెప్పొచ్చు, ఢిల్లీలోనే. అట్లా అంటే పాషెస్ట్ ఏరియా. అక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు అందరు, మోస్ట్ ఆర్మీ ఆఫీసర్స్ స్టే దేర్ అండ్ పొలిటీషియన్స్. ఈ పరిస్థితుల్లో అక్కడ ఈయనని పేరు మార్చుకున్నారు ఈయన. అండ్ హీ వాజ్ గివెన్ అ ప్లష్ అపార్ట్మెంట్, ఒక కొత్త ఫర్నిచర్ బిజినెస్ మొదలుపెట్టారు. ఆ రోజు ఈ సీన్ చూపిస్తారు. ఆ రోజు పొద్దున ఆయనకు ఒక కస్టమర్ వస్తున్నాడు, చాలా వెల్దీ కస్టమర్. ఆయన పెద్ద ఇల్లు తీసుకున్నాడు, ఫర్నిచర్ కావాలి, మీరు వెయిట్ చేయండి అని చెప్పారు. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. ఆయన్ని పిలిపించారు, యూజువల్లీ షాప్కి రారు. ఆ రోజు వచ్చి షాప్ బయట వెయిట్ చేస్తున్నారు ఈయన కోసం, ఒక హోండా సిటీలో వెయిట్ చేస్తున్నప్పుడు ఇద్దరు బైక్ మీద వచ్చి ఆయన పేరు అడుగుతారు, ఒరిజినల్ నేమ్ అడుగుతారు. యాక్చువల్లీ హీ గోస్ బై ద నేమ్ జరూర్ అఖుండ్, పేరు మార్చుకున్నాడు. కానీ వీళ్ళు వచ్చి అడిగే పేరు మిస్త్రీ. ఆ మిస్త్రీ హైక్యా అని అడుగుతారు. బిఫోర్ హీ కెన్ రియాక్ట్ కొట్టేస్తారు. మీకు గుర్తుంటుంది అది. తర్వాత జరిగిన దాంట్లో కూడా ఒక సీన్లో అజిత్ దోవల్ ఆస్ దట్ అనదర్ హైజాకర్ భారత్ మాతాకి జయమని చెప్తారు. ఎందుకంటే ఆ రోజు రూపిన్ కత్యాల్ వన్ ఆఫ్ ద ప్యాసింజర్స్ గొంతు కోసిన వన్ ఆఫ్ ద ఫెలోస్ వాస్ దిస్ మిస్త్రీ. సో ఆయన్ని కూడా కొట్టే ముందు ఫస్ట్ షాట్ కొట్టిన తర్వాత
ఆ బైక్ మీద వచ్చినవాడు చంపినోడు చెప్తాడు రెండో బుల్లెట్ ఇది రుపిన్ కత్యాల కోసం అని చెప్పి కొడతాడు. సో దాంతో నా చాప్టర్ ఫినిష్ అయిపోయింది. సో మన వైపు చూసి చేసేదానికి మనం డెఫినెట్గా జవాబిస్తామని చెప్పింది ఆపరేషన్ సింధూర్లో తెలిసింది. దానికన్నా ముందు ఉరీలో వీ డిడ్ సర్జికల్ స్ట్రైక్, పుల్వామాలో బాలకోట్ స్ట్రైక్ చేశాం. సో 2022 తర్వాత మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అది రా ఉండొచ్చు, ఇంటర్నల్గా ఐబీ ఉండొచ్చు, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్గా మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, వీళ్ళు చాలా మటుకు పాకిస్తాన్లో మన వైపు మన మీద చేసిన ఏం చెప్తారు టెర్రరిస్ట్ అటాక్స్ని ఎవరు చేశారో వాళ్ళని వెళ్ళి కొట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే మనం డిప్లొమాటిక్లీ మాట్లాడుకుని మేము యునైటెడ్ నేషన్స్కి వెళ్తాము, లేకుంటే వీల్ గో టు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అది 26/11 తర్వాత మనం మొత్తం ప్రూఫ్ ప్రొవైడ్ చేసాం వాళ్ళకి, కంప్లీట్ ప్రూఫ్ ప్రొవైడ్ చేసాం. వాళ్ళే వచ్చారు, వాళ్ళు చెప్పారు మేము కూడా వస్తాం ఇన్వెస్టిగేషన్. ఏం చేశారు, ఏం చేయలేదు. ఫస్ట్ వాళ్ళు నిరాకరించారు, వాళ్ళు చెప్పారు దే వర్ నాట్ పాకిస్తానీస్ అని చెప్పారు. తర్వాత అంగీకరించారు బికాస్ కసబ్ వాజ్ ఇన్ కస్టడీ. సో మన ఒక మార్పు ఆ సినిమాలో దురంధర్లో ఇదే చూపిస్తున్నారు, ఆ మార్పు. మోదీ గారు ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది కదా, ఘర్ మే ఘుస్కే మారేంగే, ఏ నయా భారత్ హై ఘర్ మే ఘుస్కే. దాని తర్వాత మనం ఇంకో సీన్ ఐ థింక్ మన ప్రేక్షకులు కూడా అప్రిషియేట్ చేస్తారు. అఫ్కోర్స్ వీ షుడ్ నెవర్ గివ్ అవే ద స్పాయిలర్. దాంట్లో బడా సాహెబ్ అని చెప్పే ఒక రోల్ ఉంది, ఆయన పేరు మనం చెప్పకూడదు ఎందుకంటే ఆ సస్పెన్స్గా ఉండియండి ఆ బడా సాహెబ్ ఎవరు అనేది. కానీ మోర్ ఇంపార్టెంట్ దాంట్లో మాట్లాడుతూ మనకు తెలిసిందే పార్ట్ 1లో కూడా చూపించారు వీళ్ళు ప్రింట్ చేసే కరెన్సీ నోట్స్ గురించి. పెద్ద ఒక స్టోరీ ఉంది దానికి. చిదంబరం అండ్ వాళ్ళ కొడుకు కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి పార్ట్ 1లో చేశారు. తర్వాత పార్లమెంట్లో కూడా అడ్మిట్ చేశారు దట్ ఆ ప్లేట్లు ఆ ప్రింటింగ్ ప్రెస్ మొత్తం అమ్మింది పాకిస్తాన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దాంట్లో 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ప్రింట్ చేయడం మొదలుపెట్టిండు, ఫేక్ నోట్స్. అది నేపాల్ వయా ఇండియాలో ఎంటర్ అవుతుండే, ఒకటి కేరళ నుంచి కూడా ఎంటర్ అవుతుండే. అప్పుడు అది కూడా చాలా మటుకు పార్ట్ 1లో చూపించారు, పార్ట్ 2 చూపించారు. కానీ పార్ట్ 1లో చూపించింది కాదు, పార్ట్ 2 చూపించింది. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 60,000 కోట్లు ప్రింట్ చేసి యూపీ ఎలక్షన్స్కి వాడుకోవడానికి తీసుకొచ్చిన టైంలో మోదీ గారు డిమానిటైజేషన్ అనౌన్స్ చేస్తారు. అది మాస్టర్ స్ట్రోక్ అనేది. ఆ టైంలో మనం చాలామంది దాని గురించి ఎందుకు డిమానిటైజేషన్, ఎందుకు ఈ 500 నోట్లే, ఎందుకు 1000 రూపాయల నోట్ తీశారు మోదీ గారు, మిగతా ఏం తీయలేదు ఎందుకు, కొత్త నోట్లు ఇంట్రడ్యూస్ చేసి పాత తీయొచ్చు కదా అని చెప్పారు. ఇట్ వాజ్ అ సడన్ డిసిషన్. నాకు ఈ రోజు కూడా గుర్తుంది, ఐ వాజ్ ఫ్లయింగ్ ఫ్రమ్ ఢిల్లీ, దేనో ఒక మీటింగ్కి వెళ్ళాను ఢిల్లీకి. వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో దిగి ఐ వాజ్ వెయిటింగ్ టు కలెక్ట్ మై లగేజ్. అప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కువ లేకుండే టాక్సీకి క్యాబ్కి ఇవ్వడానికి. సో నేనేం చేశానంటే అక్కడ ఏటీఎం ఉంది ఒకటి పక్కనే, పాత కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది, అది ఇప్పుడు మార్చారు మొత్తం బ్యాగేజ్ రిట్రీవల్ అంతా. అక్కడ కోటక్ ద్వారా అనుకుంటా ఏటీఎం, అక్కడ వెళ్ళి విత్డ్రా చేశాను. ఐ విత్డ్రూ 20,000 రూపీస్. విత్డ్రా చేసి మూమెంట్ ద రెసీట్ కేమ్ అవుట్, మా ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. నేను అనుకున్నాను అది బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పడానికి. చూస్తే 1,000 రూపీస్ అండ్ 500 రూపీస్ నోట్ విత్డ్రా ప్రైమ్ మినిస్టర్ మోదీ ఎగ్జాక్ట్లీ 8 o'clock ఇన్ ద నైట్. నేను నా దగ్గర ఉన్న మొత్తం 500 నోట్లు. సో ఎనీవే ఐ గాట్ ఇట్ ఎక్స్చేంజ్, డేటా బ్యాంక్ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకున్నాను. కానీ స్టోరీ ఏంటంటే మన ప్రజలకు కూడా ఆ రోజు చాలామంది దీని గురించి స్టోరీలు రాశారు. రాహుల్ గాంధీ చెప్పారు, లైన్లో నిలబడి చాలామంది చనిపోయారు, వాళ్ళ డబ్బులు రాలేదు. తిరుమలలో మనం చూసాం 400 కోట్లు ఇప్పుడు కూడా పడి ఉన్నాయి పాత నోట్లు. ఆర్బీఐ హస్ రిఫ్యూజ్ టు ఎక్స్చేంజ్ ఇట్. మా ఊర్లో ఉన్న ఒక బ్యాంక్లో, మా విలేజ్లో ఉన్న ఒక బ్యాంక్లోనే దొరికింది వీళ్ళకు ఆల్మోస్ట్ 250 కోట్లు ఫేక్ నోట్స్ ఆర్ 500 రూపీ నోట్స్. ఎక్స్చేంజ్ చేయలేకపోయారు వాళ్ళది. సో చాలా మటుకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కనెక్ట్ చేయవచ్చు మనం ఈ సినిమాలో. ఐ థింక్ దాట్ ఈస్ ఆ రియలిజమే పాసిబ్లీ ఈ ఆడియన్స్ని థియేటర్కి తీసుకొస్తున్నాం. కాకుండా ఇదంతా రియలిజం అనుకున్నప్పుడు డిఫరెంట్గా ఎక్కడెక్కడో ఏదో డిఫరెంట్ ప్లేసుల్లో ఆయన అన్నీ కలుపుకొని అదంతా ధురంధరే చేశారు, అన్నింటినీ చేయించింది సన్యాల్ సాబ్ చేయించారు అన్నట్టుగా చూపించడం. నిజంగా ధురంధర్ అనే క్యారెక్టర్ ఎగ్జిస్టెన్స్లో ఉండిందా, ధురంధరే ఇవన్నీ చేశాడా? దానికి సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, లేకుంటే ముంబై బాంబ్ బ్లాస్ట్లు కావచ్చు, 60,000 కోట్ల బ్లాక్ మనీ కావచ్చు, ఆ తర్వాత ఈ వరుస ఇన్సిడెంట్స్ ఘర్ మే ఘుస్కే మారేంగే, వీటన్నిటికీ అక్కడుండి ఆయన చేశాడో, ఆయన ఇచ్చినటువంటి స్పై నిఘాతో వచ్చినటువంటి సమాచారాన్ని రిలేట్ చేసుకునే జరిగింది అనేది. అజిత్ దోవల్ గారి లైఫ్ హిస్టరీ చాలా మటుకు ఛానల్స్లో ఉన్నాయి, ఇప్పుడు కొన్ని పుస్తకాల్లో కూడా వచ్చినాయి ఆయన లైఫ్ హిస్టరీ. ఆయన ఇప్పుడు రాయలేదు కానీ నేను మాట్లాడారు ఆయన కొన్ని సందర్భాల్లో. హీ ఈజ్ ఫ్రమ్ గర్వాల్, యూజువల్లీ గర్వాల్ యూపీ నుంచి, కానీ ఈ వాజ్ కేరళ కాడర్ ఐపీఎస్ ఆఫీసర్. కేరళలో పనిచేశారు ఇనీషియల్ డేస్లో. ఐ థింక్ ఈ వాజ్ అన్ ఎస్పీ ఇన్ కోటయం. అప్పుడు కోడికోడ్ వైపు ఒక రైట్ జరిగింది, కమ్యూనల్ రైట్. హిందూస్ ముస్లిమ్స్ కొట్టుకున్నారు, చాలా ప్రాపర్టీ ధ్వంసమైనాయి, చాలా ఇంటి నుంచి ప్రాపర్టీస్ తీసుకెళ్ళిపోయారు. అంటే టీవీలు ఎత్తుకపోయారు, మిక్సీలు ఎత్తుకపోయారు, అట్లాంటి చాలా మటుకు బంగారం తీసుకెళ్ళిపోయారు.
సో అప్పుడు కే కరుణాకర్ ఐ థింక్ హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ అప్పుడు కేరళలో కాంగ్రెస్. ఆయన ఒక టఫ్ మ్యాన్ అండ్ ఒక ఇమేజ్ ఉండే. సో ఆయన్ని డీజీపీని అడిగారండి. అప్పుడు డీజీపీ నేనేం చేయమంటారు ఇప్పుడు, హౌ డు వి ట్యాకిల్ దిస్ ఇష్యూ అంటే ఆయన చెప్పారు, మన దగ్గర ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చాడు ఇప్పుడే, అజిత్ దోవల్ ఆయన పేరు, సెండ్ హిమ్ దేర్ అని చెప్పారంట. ఆర్ యూ ష్యూర్ అని అడిగారు కరుణాకర్. ఇస్ ఆన్ రికార్డ్ యాక్చువల్లీ. ఎస్ అన్నారు, పంపించారు. దోవల్ గారు అక్కడ ఏం చేశారంటే, యూజువల్లీ ఏం చేస్తారు ఒక ఐపీఎస్ వాళ్ళు, లాఠీ చార్జ్ చేయండి, అందరిని కొట్టండి, అందరిని అరెస్ట్ చేయండి, లోపలేసేసేయండి అంటారు అందరు. దట్ ఈస్ ద టిపికల్. మన దగ్గర కూడా ఓల్డ్ సిటీలో ముందు ఎన్టీ రామారావు గారు ఉన్న ముందు కన్నా కమ్యూనల్ రైట్స్ అదే ఉంటుండే. ఈయన ఏం చేశారంటే అందరూ సీనియర్ ముస్లిం అండ్ హిందూ రిలీజియస్ లీడర్స్, మిగతా పొలిటీషియన్స్ అందరిని పిలిపించి ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఒకటే డిమాండ్ అన్నారు, ఎవరెవరు ఏమేమి ఎత్తుకెళ్ళారు ఏ ఇంటి నుంచి కానివ్వండి, అది 24 గంటల లోపల ఆ ఇంటికి చేరుకోవాలి. ఐ విల్ నాట్ టేక్ ఎనీ యాక్షన్. ఇది చేయకపోతే నేను యాక్షన్ తీసుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ దోవల్ గారు రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అరెస్ట్ చేసి జైల్లో అప్పుడు ఈ వాజ్ వెరీ యంగ్ కమ్యూనిస్ట్ లీడర్, గల్లీ లీడర్ ఆ టైంలో. ఎత్తుకెళ్ళి జైల్లో వేసేసారు రాత్రిపూట ఒకరోజు. నెగోసియేషన్ స్కిల్ అనేది దోవల్ గారిది అన్నిటికంటే పెద్ద స్పెషాలిటీ కవిత గారు. దానికోసం IC 814 జరిగినప్పుడు ఈవెన్ దో మన భారతదేశంలో ఉన్న చాలామంది దాన్ని ఒక ఫెయిలియర్గా అనుకుంటారు, కానీ ఆ రోజు ఆ ఎయిర్క్రాఫ్ట్లో కూర్చున్న ప్యాసింజర్స్ ఇంతమంది ఉన్నారు, ఇంతమంది జీవితాలు 100% పోతుండే. దాని కూడా బ్లాస్టెడ్ ఎయిర్క్రాఫ్ట్. ఫైనలీ వీ లాస్ట్ ఓన్లీ 1%. కానీ ఆ రోజు నెగోసియేషన్స్తో మనకు కొంతమంది టెర్రరిస్ట్ని రిలీజ్ చేయాల్సి ఉంది, హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు రిలీజ్ చేయాల్సి వచ్చింది. దానికి ఉన్న రిజల్ట్స్ మనకు తర్వాత వచ్చింది కూడా. మన మీద మంది దాడులు జరిగింది, పార్లమెంట్ అటాక్ అయింది, ముంబై బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి. ఎస్ కరెక్ట్. కానీ ఆ పొజిషన్లో మీరుంటే మీరేం చేస్తారు? ఈవెన్ తర్వాత జస్వంత్ సింగ్ గారి మీద చాలా ఆరోపణలు చేశారు, చిదంబరం అందరూ. కానీ మళ్ళీ చిదంబరం గారే అన్నారు, ఇఫ్ ఐ వాస్ ఇన్ దట్ ప్లేస్ ఐ వుడ్ హ్యావ్ డన్ ద సేమ్ థింగ్. బేసిక్లీ ఏంటి, వీళ్ళ డాటర్ మన ముఫ్తీ మొహమ్మద్ సయీద్ వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. నాట్ మహబూబా ముఫ్తీ, వాళ్ళ ఇంకో సిస్టర్ని. అట్లాంటి కొంతమంది కిడ్నాప్ చేసి వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పి టెర్రరిస్ట్ని రిలీజ్ చేశాం. ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ ఫారెన్ పాలసీ ఫెయిలియర్. ఇప్పుడు కూడా చాలామంది ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు, ఇదే అజిత్ దోవల్ ఈ టెర్రరిస్ట్ని తీసుకెళ్లారు రిలీజ్ చేయడానికి. కానీ ఆ టైంలో ఫస్ట్ వాళ్ళు అడిగింది 300 మందిని. దాన్ని అజిత్ దోవల్ గారు నెగోషియేట్ చేసి 30కి తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ ఢిల్లీ నుంచి వచ్చిన మెసేజ్ అంటే 30 కూడా మనం ఇవ్వలేము, వీ విల్ మేక్ ఇట్ 3 అండ్ ఫైనలీ 3 మందిని రిలీజ్ చేశారు. అదొక స్కిల్ ఉందండి, మనం మెచ్చుకోవాలి. కానీ అజిత్ దోవల్కి అన్నిటికంటే పెద్ద ఒక రివెంజ్ అనేది అదే ఉండిపోయింది. దానికోసం ఆ వర్డ్ కూడా చూడండి, దురంధర్లో రివెంజ్. ఎందుకంటే ఇది చేసిన వాళ్ళని నేను చూసుకుంటాను ఒకరోజు, ఇవాళ కాకపోతే రేపు వేసుకుంటాను వీళ్ళని. వాళ్ళని ఉన్నారు, ఆ హైజాక్ చేసిన వాళ్ళని అందరు ఇప్పుడు ఎవరు లేరు. దిస్ ఇస్ టిపికల్ ఇజ్రాయలీ స్ట్రాటజీ. ఇజ్రాయెల్ మీద ఎవరైనా దాడి చేస్తే, లేకుంటే ఇజ్రాయలీ సిటిజన్స్ని ఎవరైనా చంపితే, వాళ్ళ దాంట్లో మ్యూనిక్ ఒలింపిక్స్లో 11 మంది అథ్లీట్స్ని చంపారు చూడండి. ఆ మ్యూనిక్ ఒలింపిక్స్ చంపిన అథ్లీట్స్లో ఐ థింక్ దే వాజ్ 8 టెర్రరిస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, 8 or 9. 9 మందిని కూడా ఇజ్రాయెల్ చంపారు. ద లాస్ట్ ఫెలో వాజ్ కిల్డ్ అబౌట్ 15 years ఆఫ్టర్ ది ఇన్సిడెంట్. 1972లో జరిగింది. దీని తర్వాత 15 years తర్వాత లాస్ట్ ఒకడు బ్రెజిలియన్ రెయిన్ ఫారెస్ట్ లోపల దొరికింది, అక్కడ వెళ్ళి చంపారు వీళ్ళు ఇజ్రాయలీస్. సో మన దగ్గర కూడా అది ఉండాలి. సో ఎందుకంటే ఒక భయం అనేది దీనికన్నా ముందు లేకుండే. దట్ మనం పాకిస్తాన్లో ఉన్నాం, వీఆర్ ప్రటీ సేఫ్, నథింగ్ విల్ హ్యాపెన్ టు అస్ అనేది సినిమాలు చూపిస్తారు, అది కాదు. సో అజిత్ దోవల్ గారిది రోల్ ఏముందంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, బహుశా మన ప్రేక్షకులు కూడా. అజిత్ దోవల్ గారు 6 సంవత్సరాలు పాకిస్తాన్లో ఉన్నారు స్పై లాగా. సో చాలామంది అంటారు ఇదే దురంధర ఆ దురంధర అంటారు, పాసిబ్లీ. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ప్రేక్షకులకు నేను చెప్పాల్సింది ఏంటంటే, మీ సినిమా చూసిన తర్వాత టైటిల్స్ లాస్ట్లో డైరెక్టర్ పేరు వచ్చిన తర్వాత సీట్ నుంచి కొంతమంది లేస్తారు, లేవకుండా ఉండాలి. ఎందుకంటే సినిమా ఇంకా ఉంది, దాని తర్వాత యాక్చువల్ ఏం జరిగింది అనేది అక్కడిని తెలుస్తుంది అనమాట. సో అజిత్ దోవల్ గారు పాకిస్తాన్లో ఉన్నారు. అక్కడ ఆపరేషన్ బ్లూ స్టార్, పాకిస్తాన్లో ఏం చేశారో మనకు తెలియదు, కానీ చాలా మటుకు చేసి ఉంటారు అక్కడ. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగినప్పుడు జర్నల్ సింగ్ భింద్రన్వాలే అన్ని లోపల ఉన్నప్పుడు అజిత్ దోవల్ గారు ఒక రిక్షా పుల్లర్గా యాక్ట్ చేశారు. 6 వారాలు ఈ రిక్షాలో సరుకులు తీసుకెళ్తుండే గోల్డెన్ టెంపుల్ లోపలికి, అకాల్ పక్కన వాళ్ళ గురుద్వారా పక్కన నుంచి. వీళ్ళందరినీ ఆయన ఈ ఒక రెగ్యులర్ మెంబర్ అయిపోయారు వాళ్ళ లోపల ఉన్న టెర్రరిస్ట్ వాళ్ళతో. వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్ళడము, వాళ్ళకి రైస్, ఫైర్వుడ్ అన్నీ తీసుకెళ్తుండే. ఎవరికి తెలియదు ఈయన ఈ అజిత్ దోవల్ అని ఆ టైంలో.
కోర్స్ అంత పాపులర్ లేకుండా అంత పెద్ద పేరు కాదు ఆ టైం. కానీ బయటకు వచ్చి జనరల్ కృష్ణ సుందర్జీ కానివ్వండి మిగతా ఆర్మీ ఆఫీషియల్స్కి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంతా అజిత్ దోవల్ దాంట్లో. అండ్ హైలీ రిస్కీ, పట్టుకుంటే వాళ్ళు అంతే ఫినిష్, దే వుడ్ హావ్ కిల్డ్ హిమ్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే దురంధర్లో ఇదంతా చూపారు, కానీ అజిత్ దోవల్ గారి రోల్ ఇంకోటి సిక్కింలో ఉండే. సిక్కిం లైక్ భూటాన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ ఉండే ఆ టైంలో. కానీ మన దగ్గర భూటాన్ లాగానే వాళ్ళ డిఫెన్స్ అండ్ కమ్యూనికేషన్స్ మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు భూటాన్ కూడా అంతే. భూటానీస్ ఆర్మీ అనేది ఒక చాలా చిన్నది, మొత్తం వాళ్ళ ఆర్మీ మొత్తం మనమే చూసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ డోక్లాం అని మాట్లాడతాం చూడండి, మన చైనాతో డోక్లాం ఈజ్ యాక్చువల్లీ ఇన్ భూటాన్. అండ్ మన ఆర్మీతోనే అక్కడ గొడవ జరిగింది అప్పుడు కూడా చైనీస్కి, భూటానీస్ ఆర్మీ కాదు అక్కడ. సిక్కింలో అక్కడ ఒక మొనార్కీ ఉండే ముందు, ఇప్పుడు భూటాన్లో ఉన్నట్లు. కానీ భూటాన్లో ఉన్నంత డెమోక్రటిక్ కాదు, వాళ్ళు చాలా కరప్ట్. అండ్ అక్కడ ఒక సిఐఏ యాంగిల్ ఉండే, ఎందుకంటే ఆ టైంలో సిఐఏ వాంటెడ్ టు ట్యాకిల్ టిబెట్. అజిత్ దోవల్ గారిని పంపించారు. వన్ ఆఫ్ హిస్ ఎర్లియస్ట్ అసైన్మెంట్స్ వెన్ హీ వాజ్ అ యంగ్స్టర్, పంపించి ఐబీ నుంచి ఆయన అక్కడ వెళ్ళి ఈ రాజులతో వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గర మాట్లాడచ్చు. ఈజ్ నెగోషియేటింగ్ స్కిల్ అగైన్. మాట్లాడి ఇంత గొడవ చేసి ఏం చేయలేరు మీరు, ఇన్స్టెడ్ ఆఫ్ మనం పని చేద్దాం, రాజు మీద ప్రెషర్ పెడదాం, మొనార్కీ మీద, టు డూ ఎ రెఫరెండం, అంటే ఓట్, మన ఇండియాతోనే వెళ్ళాలన్నా మనం ఇండిపెండెంట్గా ఉండాలన్నా. ఇట్ వాస్ కన్సిడర్డ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ అజిత్ దోవల్ గారు అది కన్విన్స్ చేసి వాళ్ళని ఒక మూమెంట్ క్రియేట్ చేసి అక్కడ, అండ్ సిక్కిం బికేమ్ 22nd స్టేట్ ఇన్ ద ఇండియన్ యూనియన్ ఆ టైంలో. అదొక పెద్ద, ఎందుకంటే ఆ సిక్కిం అనే మన చేతి నుంచి పోయి ఉంటే ఆ రోజు మనకి భూటాన్ పక్కన సిక్కిం, ఈ రెండు మన చేతి నుంచి పోతుంది. సో అప్పుడు నాథులా పాస్ కానివ్వండి మిగతా చైనీస్ వైపు ఉన్న క్రాసింగ్స్ అంతా వీ వుడ్ హ్యావ్ లాస్ట్ ఇట్ ఫర్ ఎవర్. కానీ అదొక చాలా పెద్ద ఇది ఉండే. దీని తర్వాత సిక్కింలో ఉన్నప్పుడే అజిత్ దోవల్ గారు, దాని తర్వాత దానికన్నా కొన్ని రోజుల తర్వాత తెలియదు కానీ మళ్ళీ వెళ్ళి 3 సంవత్సరాలు చైనాలో ఉన్నారు. కొంతమంది 6 అంటారు, ఆయన క్లియర్గా డిఫైన్ చేయట్లేదు. లేకపోతే హీ అగ్రీడ్ ఈ వెంట్ టు చైనా. చైనాలో ఉన్నారు. చైనాలోని ఏ భాష మాట్లాడతారు మనకు తెలియదు. మ్యాండరిన్ మాట్లాడాలి కదా, హీ హాస్ టు స్పీక్ దట్ లాంగ్వేజ్. టిబెటియన్ లాంగ్వేజ్ మాట్లాడాలి లేకుండా, బికాజ్ హీ హెస్ గాన్ టు టిబెట్ సైడ్. కానీ ఆ రోల్ చూడండి, ఇదంతా మనం హిస్టరీ చూపించినప్పుడు చాలామంది ఆదిత్య ధర్ని తిడుతున్నారు, మీరు కావాలని చెప్పి ఒక ప్రాపగండా సినిమా తీశారు, మోదీ గారు 2 సార్లు చూపించారు టీవీలో ఇక్కడ ఇన్సిడెంట్స్ నడుస్తున్నప్పుడు. కరెక్ట్, సినిమాటిక్ లిబర్టీ అనేది అందరికీ ఉంటుంది. మనం చెప్తా ఫిక్షన్, ఎస్ ఎవ్రీ మూవీ ఈజ్ అ ఫిక్షన్. ఈ దీంట్లో కూడా ఫిక్షన్ ఉంది డెఫినెట్గా. కొంతమంది అంటారు అదేనా డిమానిటైజేషన్ కాదు అంటారు. ఓకే, అగ్రీడ్ విత్ యూ ఆన్ దట్ పాయింట్. మోదీ గారి గురించి పాకిస్తాన్లో కామెంట్ కొడుతున్నది, చాయ్వాలా ప్రధానమంత్రి బన్ గయా తుమ్ క్యా కర్ రహే తే అని చెప్పి పంజాబీలో లిబరల్ గాలీస్ ఉంటుంది అక్కడ కూడా. అది ప్రతి ఇన్సిడెంట్కి ఒక కనెక్షన్ ఉంటుంది. అండ్ మనం గుర్చుకూడదు, మన దాంట్లో వాజ్ ఇట్ రవీంద్ర నాయక్ సమ్ దేర్ వన్ స్పై హూ రవీంద్ర కౌశిక్ రవీంద్ర కౌశిక్, ఆయన ఒక మన వైపు నుంచి నుంచి వెళ్ళిన ఒక ఏజెంట్ పాకిస్తాన్లో దూరారు చాలా సంవత్సరాల ముందు. ఐ థింక్ వాజ్ ఇన్ 70s or 60s or 70s. ఆయన పాకిస్తాన్లో వెళ్ళి అక్కడ కరాచీలో చదువుకొని యూనివర్సిటీలో డిగ్రీ తీసుకొని, అఫ్కోర్స్ హ్యాడ్ అ ముస్లిం నేమ్, మ్యారీడ్ అ గర్ల్ ఫ్రమ్ దేర్. తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయ్యి ఈ వెంట్ అప్ టు ద ర్యాంక్ ఆఫ్ మేజర్. కానీ భారతదేశానికి మన రాకి కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ వస్తుండే అక్కడి నుంచి. సో ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. మనం ఇట్ ఈస్ నాట్ ఫిక్షన్ కవిత గారు. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, ఒక ఆర్మీలో మీరు రెగ్యులర్ బ్యాటిల్ చేస్తే మీకేమైనా అయితే మీకు మెడల్ ఇస్తారు, ఇక్కడ అన్నోన్గా వెళ్ళిపోతారు, మీకు పెన్షన్ ఇస్తారు, మీకు గ్యాస్ ఏజెన్సీ ఇస్తారు. బట్ ఇఫ్ యూఆర్ కాట్ యాజ్ ఎ స్పై మిమ్మల్ని ఎవ్వరు అంగీకరించరు, ఇంక్లూడింగ్ ఎవరైతే అక్కడ డిప్లాయ్ చేశారో మాకు తెలియదు అంటారు. నేను మొన్న మన మణిపూర్ వైపు నుంచి ఒక యుఎస్ నేషనల్ని మళ్ళీ ఇంకా 6 పట్టుకున్నారు. మణిపూర్ మిజోరాం ఆ సైడ్ నుంచి, మిజోరాం సైడ్ నుంచి యాక్చువల్లీ 6 యుక్రెయినియన్స్ పట్టుకున్నారు. ఆ రోజు నేను ఒక ట్వీట్ చేశాను. నేను కూడా ఫస్ట్ అనుకున్నాను ఏంటి ఇది ఒక యుఎస్ సిటిజన్, అది కూడా ఈజ్ కన్సిడర్డ్ సిఐఏ ఏజెంట్, వాడేంటి లిబియాలో వెళ్ళి గదాఫీతో అక్కడ కూడా పోరాటం చేశాడు, వాన్ ఎందుకు వేసుకున్నారు యుఎస్ ఇండియన్ గవర్నమెంట్ అనుకున్నాను. కల్కట్టా ఎయిర్పోర్ట్లో పట్టుకుని 3 రోజుల తర్వాత అరెస్ట్ అయిందని అప్పుడు డిస్క్లోజ్ చేశారు. అంటే 3 రోజులు కస్టడీలో ఉన్నాడు. తర్వాత సర్జియో గోర్ యుఎస్ అంబాసిడర్ ఒక ట్వీట్ చేశారు, just 24 hours after this fellow was arrested, saying, I met Ajit Doval and a very good productive meeting with him, National Security Advisor of India. నాకు ఇట్ డెంట్ కనెక్ట్ ద డాట్. సడన్లీ నాకు కనెక్ట్ అయింది.
మన దగ్గర ఒక స్పై అని చెప్పలేము, ఎక్స్-రా ఏజెంట్ యుఎస్లో అరెస్ట్లో ఉన్నారు. ఇప్పుడు పన్నూర్ని చంపడానికి ట్రై చేశారని చెప్పి కెనడా నుంచి కానీ యుఎస్లో జరిగింది అటెంప్ట్ అని చెప్పి ఫర్గట్ హిస్ నేమ్, హీ వాజ్ అరెస్టెడ్ ఇన్ యూరోప్. ఇప్పుడు కస్టడీలో ఉన్న అక్కడ ట్రయల్ నడుస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ మార్క్ మై వర్డ్, 6 నెలల లోపల దాట్ గై విల్ కమ్ టు ఇండియా, దిస్ గై విల్ గో టు యుఎస్, ఎక్స్చేంజ్ చేస్తారు. ఇది రష్యాతో జరిగింది చాలాసార్లు. మన వైపున్న ఇప్పుడున్న యంగ్స్టర్స్కి చాలా మటుకు దురంధర్ సినిమా ఎందుకు నచ్చుతుంది, 3 రోజుల నుంచి ఫ్రైడే, సాటర్డే, సండే హౌస్ఫుల్ నడుస్తుంది, ఈవెన్ పెయిడ్ ప్రివ్యూస్గా టికెట్స్ దొరకట్లేదు అని చెప్పిన టైంకి చాలామంది అడుగుతున్నారు, ఒక హైపర్ నేషనలిజం తీసుకొస్తున్నారు, 56 ఇంచెస్ ఛాతీ చూపిస్తున్నారు, ఇదొక ఫేక్ నేషనలిజం క్రియేట్ చేస్తున్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడున్న యంగ్స్టర్స్కి వాళ్ళకి తెలియని స్టోరీస్ మనం చెప్తున్నాం వాళ్ళకి. దెన్ వాట్ అబౌట్ డి గ్యాంగ్, బడా సాబ్, దావూద్ ఇబ్రహీం నిజంగా ఆ స్టేజ్లో ఉన్నాడా, కదలలేని కండిషన్లో ఉన్నాడా? దాని అంతటికి కూడా మళ్ళీ మన స్పైస్ చేసినటువంటి ఆ పనే కారణమా? దావూద్ ఇబ్రాహిం స్టోరీ మీకు తెలిసి ఉంటుంది. దీనికన్నా నేను ఇంకో ఛానల్లో మాట్లాడుతూ ఆల్మోస్ట్ 8 months ago చేసిన ఒక స్టోరీ ఉండే, దాన్ని నిన్న కూడా ఎవరు నాకు పంపించారు, లింక్ పంపించింది ఆ ఛానల్ వాళ్ళంటే ఇప్పుడు ఈ దురంధర్ సినిమా రాగానే మళ్ళీ ఆ క్లిప్ రిలీజ్ చేశారంట. దావూద్ ఇబ్రాహింని చంపడానికి అజిత్ దోవల్ అండ్ టీం ఒక ప్లాన్ వేశారు. హీ వాజ్ నాట్ అ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అప్పుడు హీ వాజ్ ఐబీ, సీనియర్ ఐబీ ఇన్ ఫిషర్. క్లిఫ్టన్లో ఉంటుంది, సేమ్ ఏరియా పాకిస్తాన్లో, క్లిఫ్టన్లో, కరాచీలో, వెరీ పాష్ ఏరియా, అండర్ ఐఎస్ఐ ప్రొటెక్షన్. కానీ ఒకరోజు ఆయన దుబాయ్కి వెళ్ళడానికి ప్లాన్ వేసుకున్నారు. ఈజ్ రెగ్యులర్లీ దుబాయ్కి వెళ్తాం. మన షార్జాల ముందు క్రికెట్ నడుస్తున్నప్పుడు యూ కెన్ సీ దావూద్ ఇబ్రాహిం ఇన్ దోస్ ఫేమస్ వీడియోస్. అందులో బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు, అందరు ఉంటారు. బాలీవుడ్ ఫైనాన్సింగ్ అంతా దావూద్ ఇబ్రాహిం నుంచే నడుస్తుండే. మీరు చూడండి, గుల్షన్ కుమార్ చంపిన కాంట్రవర్సీ నుంచి మిగతా అన్నీ చూస్తే కంప్లీట్ డీ గ్యాంగ్ ఫండింగ్ ఉంటుండే మన దగ్గర. దాని తర్వాత ముంబై బ్లాస్ట్ కానివ్వండి, దాని తర్వాత జరిగిన చాలా మటుకు టెర్రర్ ఇన్సిడెంట్స్లో దావూద్ ఇబ్రాహిం చేయొందని తెలిసిపోయింది మనకి. దావూద్ ఇబ్రాహింని వాడుకున్నారు ఐఎస్ఐ, ఆర్డిఎక్స్ ల్యాండ్ చేయడానికో లేకుంటే ఫండింగ్ తీసుకురావడానికో, సినిమాలతో ఫండింగ్ చేసింది. నేను ఆర్వీఎస్ మనీ అని చెప్పి ఫార్మర్లీ అండర్ సెక్రటరీ ఆఫ్ హోమ్, రిటైర్డ్, ఆయన పద్మశ్రీ వచ్చింది రీసెంట్లీ, ఆయన పద్మశ్రీ ఇచ్చారు. ఆయన నేను ఇంటర్వ్యూ చేశాను 2-3 సార్లు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా, దెన్ ఐ వాజ్ ద సిఇఓ ఆఫ్ జనం టీవీ, సిఓ జనం టీవీ, మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, సురేష్, ఐ వాజ్ పోస్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సో అండ్ సో మినిస్ట్రీ, ఆబ్వియస్లీ హోమ్ మినిస్ట్రీ ఇన్ ముంబై, సినిమా ఫండింగ్ గురించి తెలుసుకోవడానికి. అండ్ ఈ వాజ్ గివెన్ అ పోస్ట్ ఇన్ ద సెన్సార్ బోర్డ్, అక్కడ సెంటర్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సూపర్విజన్, నాట్ యాక్చువల్ సెన్సార్. ఆయన అన్నారు, నా పని ఏముంటుండే అంటే ఫైనాన్సింగ్ తెలుసుకోవడానికి. అండ్ ఈ వాజ్ సెయింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైనాన్సింగ్ మలయాళం సినిమాలు కూడా నడుస్తుండే, హిందీ కాకుండా కూడా. 50 కోట్లు ఒక సినిమా అనౌన్స్ చేసింది ఆ టైంలో. 50 కోట్లు అంటే పెద్ద అమౌంట్. అనౌన్స్ చేసి హీరోకి 5 కోట్లు లేకుంటే 3 కోట్లు, హీరోయిన్కి 1 కోటి, మిగతా అందరికీ డబ్బులు పంచిపెట్టేస్తారు. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ కాదు. దాని తర్వాత వచ్చిన మనిషి కనిపించడు, ప్రొడ్యూసర్ లేడు, డైరెక్టర్ లేరు, ఎవరు లేరు. బ్లాక్ మనీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, రిటర్న్ వచ్చేస్తుంది మళ్ళీ. అది ఆ 3 కోట్లు ఇచ్చినోడు 20 లక్షలు పెట్టుకొని మిగతా డబ్బులన్నీ లీగల్గా ట్రాన్స్ఫర్ చేసేస్తారు వాపస్. ఇది జరుగుతుంది. సో దావూద్ ఇబ్రాహిం రోల్, ఎస్, చాలా మటుకు మన దేశంలో జరిగిన టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ అండ్ కనెక్షన్. కానీ దాంట్లో అతీక్ అహ్మద్ రోల్ ఒకటి ఉంది, మీరు చూసుంటారు. అతీక్ అహ్మద్ వాజ్ అ గ్యాంగ్స్టర్ ఇన్ యూపీ. ఫుల్పూర్ అనే కాన్స్టిట్యున్సీ ఉంది, కవిత గారు, మీరు వినుంటారు. ఆ ఫుల్పూర్ కాన్స్టిట్యున్సీలో 3 సార్లు ఎలక్షన్ గెలిచిన మనిషి పేరు జవహర్ లాల్ నెహ్రూ. ఇట్ వాజ్ ద కాన్స్టిట్యున్సీ ఆఫ్ ద గాంధీస్, అంటే నెహ్రూ గాంధీ ఫ్యామిలీ. ఒక టైంలో అక్కడి నుంచి ఐ థింక్ ఇట్ వాస్ వీపీ సింగ్ హూ వన్ ఫ్రమ్ దేర్. కానీ అక్కడి నుంచి అతీక్ అహ్మద్ ఇండిపెండెంట్గా 3 సార్లు గెలిచారు. ఆయన 17 సంవత్సరాలు ఉన్నప్పుడు స్కూల్లో ఫెయిల్ అయిన తర్వాత ఎగ్జామ్లో ఫస్ట్ మర్డర్ 17 yearsలో చేశారు. ఆఫ్టర్ దట్ ఆయన మీద 100 మర్డర్ కేసెస్లు, ఎక్స్టార్షన్, కిడ్నాపింగ్ అన్నీ ఉన్నాయి. ఆయన జైల్లో తీసుకెళ్ళి ఆయన చాలా టైం జైల్లో ఉంటుండే, ఎందుకంటే ప్రొటెక్షన్ జైల్లో బెటర్ ఉంటుందని చెప్పేసి. బయట ఉంటే చంపేస్తారు. కరెక్ట్గా అదే జరిగింది, సినిమాలు కూడా చూపిస్తారు. కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు చంపేశారు. సో కనెక్షన్ వెస్ కరెక్ట్. హీ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫేక్ కరెన్సీ. అది మనం వీ హ్యావ్ టు గివ్ మై లైసెన్స్, వీ హ్యావ్ టు గివ్ మై ఫ్రీడమ్ ఫర్ దాట్. అది సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. ఎవరో తల మీద పెట్టాలి కాదని చెప్పి అతీక్ అహ్మద్ తల మీద పెట్టేశారు. కానీ ఈ వాజ్ పక్క గ్యాంగ్స్టర్. సమాజ్వాదీ పార్టీ తర్వాత, దానికన్నా ముందు అప్నా పార్టీ అని ఒక పార్టీ ఉండే,
ఇప్పుడు అనుప్రియ యాదవ్ అని చెప్పి వీళ్ళ క్యాబినెట్లో మోదీ గారి పటేల్. అనుప్రియ పటేల్ మోదీ గారి క్యాబినెట్లో హర్ ఫాదర్ హెడ్ సెట్ అప్ ద పార్టీ ఆ టైంలో. సో దీనికి చాలా స్టోరీస్ ఉన్నాయి కవిత గారు. ఇట్ గోస్ లైక్ బ్రాంచెస్. మీరు చూస్తుంటారు సీన్లో చూపిస్తారు కనెక్షన్స్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉంది చెప్పేసి. సో పాకిస్తాన్ ఐఎస్ఐలో కూడా చాలా మటుకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఆఫీసర్ని కూడా మనం టార్గెట్ చేశాం. చాలామందిని చంపిన దానికి న్యూస్ ఎప్పుడు బయటికి రాలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ద గ్యాంగ్స్టర్స్ కిల్డ్ బై అన్నోన్ మెన్. ఆ షాప్లో కూర్చొని పనిచేస్తున్నాడు, దానికన్నా ముందు హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కిల్లింగ్ అన్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. కానీ కరెక్ట్గా ట్రేస్ చేసి వాళ్ళు కొడుతున్నారు. ఎవరు చేస్తున్నారు మనకు తెలియదు. పాసిబ్లీ సుపారీ ఉందంటే సుపారీ ఉండొచ్చు చెప్పచ్చు మనం. కానీ ఏదైనా కానీ దురంధర్ అనే సినిమా ఇప్పుడున్న ఆడియన్స్ చూడాల్సింది. ఎందుకంటే ఇంకేం లేదు. ఐఎమ్ నాట్ సెయింగ్ డోంట్ మీరు ఒక మోదీ భక్తుగా మారిపోతారో లేకుంటే మీరు ఒక యాంటీ ముస్లింగా మారిపోతారు కాదు. ఇట్ షోస్ యూ ద రియాలిటీ. సినిమాటిక్ లిబర్టీ ఉంది దాంట్లో, చాలా మటుకు తీసుకున్నారు. ఎస్, కానీ ఆదిత్య ధర్ చేసిన టైట్ స్క్రీన్ ప్లే 4 గంటల సేపు, అంటే ఆల్మోస్ట్ 4 hours ఇన్ మూవీ కూర్చుంటే కూడా మీకు 4 hours అని అనిపించదు ఎప్పుడు. సరే వైలెన్స్ కొంచెం ఎక్కువ ఉంది, కొన్ని ప్లేసెస్లో లాస్ట్లో ఫైట్ ద ఎండింగ్ క్లైమాక్స్ కొంచెం డ్రాగ్ అవుతుందని అనిపించవచ్చు. కానీ ఫైనలీ థియేటర్ బయటకు వచ్చినప్పుడు కూడా మీకు అనిపిస్తుంది ఎస్ స్టోరీ బాగా చెప్పారు. ఐ థింక్ ఈవెన్ రామ్ గోపాల్ వర్మ ఒక రివ్యూ రాశారు, ఆయన చెప్పారు దాని గురించి, సేయింగ్ యూనో ఆఫ్టర్ దురంధర్ అండ్ బిఫోర్ దురంధర్ అని చెప్పి ఇండియన్ సినిమా మారిపోతుంది ఇప్పటి నుంచి అని చెప్పేసి. పాసిబ్లీ కరెక్ట్. అంటే ఒక సినిమా ఎట్లా తీయాలని ఆదిత్య ధర్ క్లియర్గా చూపించారు. దట్ యూ కెన్ రైట్ ఎ వెరీ టైట్ స్క్రీన్ ప్లే, కనెక్ట్ విత్ జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ కనెక్ట్ విత్ ప్రెజెంట్ వరల్డ్ అండ్ కాస్టింగ్. ఐ థింక్ యాక్టింగ్ వైజ్ బ్రిలియంట్. రణ్వీర్ సింగ్కి దీంట్లో చాలా మటుకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. పార్ట్ 1లో బహుశా అక్షయ్ కన్నా ఆ క్రెడిట్ కొట్టేశారని చెప్పిన దాన్ని ఒక కాంపెన్సేట్ చేయడానికి ఆదిత్య ధర్ గారు కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ ఐ థింక్ ద బెస్ట్ డైలాగ్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మాధవన్ దీంట్లో యాజ్ అజయ్ సాన్యాల్. అన్రిస్ట్రైన్డ్ ఒక సిగరెట్ తీసుకొని అండ్ వెరీ సట్లీ మీరు ఒక సీన్ ఉంది దాంట్లో, చాలామంది దాన్ని కనెక్ట్ చేయరు. ఐసీ ఒక ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్ డోర్ దగ్గర నిలబడి ఈ స్మోకింగ్ అ సిగరెట్. ఓకే, దట్ షోస్ అ సాటిస్ఫాక్షన్ దట్ ఐ గాట్ రిడ్ ఆఫ్ ద గోస్ట్ ఆఫ్ కండహార్ IC-814. నేను అక్కడ ఆ చాప్టర్ నేను ముగించేశానని చెప్పి చూపించడానికి బహుశా ఆ సీన్ ఉందన్నమాట అక్కడ. కానీ బహుశా మన ప్రేక్షకులు కొంతమందికి తెలియకపోవచ్చు అది ఎందుకు, ఎస్పెషల్లీ ఈ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్. IC-814 ఎప్పుడో జరిగింది. కానీ ఐ థింక్ హిస్టరీని తీసుకొచ్చారు. పార్ట్ 3 ఉందా అంటే పాసిబ్లీ ఉండొచ్చు, బట్ అనౌన్స్మెంట్ లేదు. సో వీ హ్యావ్ టు సీ. బట్ ఐ థింక్ నేను రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినంత మట్టుకు బిఫోర్ ఆఫ్టర్ దురంధర్ అని చెప్పాను. కానీ ఒక సినిమాటిక్ ఇప్పుడు తెలుగు సినిమాలు కూడా తీసినప్పుడు ఒక బాహుబలి కానీ మీరు చెప్తారు ఇప్పుడు బాహుబలి బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఎస్ ట్రిపుల్ ఆర్ చెప్పొచ్చు. సో అట్లానే ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా తీశారు అండ్ చాలా టైట్లీ కంట్రోల్. స్టోరీ హ్యాస్ డ్రివన్ ద మూవీ. యూజువలీ ఎప్పుడు అది ఉండదు మన దాంట్లో. తెలుగు సినిమాల్లో హీరో 40 మందిని కొడితేనే హీరో అవుతాడు, డైరెక్ట్ శ్రీకాకుళం నుంచి స్విట్జర్లాండ్కి ఒక డాన్స్ వెళ్ళాల్సి వస్తుంది, ఇదంతా ఉంటుంది. కానీ స్టోరీ వైజ్ టిపికల్ స్టోరీ మీద ఐ థింక్ హీ హెస్ డ్రివన్ దిస్ మూవీ ఆదిత్య ధర్. దాంట్లో అబ్సల్యూట్లీ నో కాంప్రమైజెస్. 5కి ఎన్ని వేస్తున్నారు మీరు, ఎన్ని స్టార్స్? ఐ విల్ గివ్ 4.5 డెఫినెట్లీ. ఓకే, అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, చాలామంది అడిగారు పార్ట్ 2 బాగుంటుందా, పార్ట్ బాగుందా అంటే ఐ ఫీల్ పార్ట్ 2లో ఒక క్లోజర్ వచ్చింది. పార్ట్ 1లో చాలా మట్టుకు లెఫ్ట్ సమ్ ఇన్సిడెంట్, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి దాని అలా అబ్రప్ట్గా ఎండ్ చేయాల్సి వచ్చింది. బహుశా అప్పుడే డిసైడ్ చేసి ఉంటారు ఆయన. ఓకే, ఎందుకు ఒక చాప్టర్లో సంజయ్ దత్ నన్ను అట్లనే ఉంచుకున్నారు, పాసిబ్లీ సెకండ్ పార్ట్లో ఫినిష్ చేసేస్తాం ఆయన్ని అని చెప్పేసి అక్షయ్ ఖన్నాని ఫస్ట్ పార్ట్లోనే ఫినిష్ చేసేసారు. అది కాకుండా ఈ IC-814 కానీ మిగతా డిమానిటైజేషన్, ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఆ రాకేష్ బేడీ గారు చేసిన సీన్ కానీ మిగతా వాళ్ళు చేసిన సీన్స్ అని చాలా రియలిస్టిక్. మీరు ఆ ఫేక్ కరెన్సీ ప్రింట్ చేసిన ఆయన పేరు మర్చిపోయాను నేను. హీ కమిటెడ్ సూసైడ్ యాక్చువల్లీ. దాంట్లో మీ సినిమాలు అయితే చంపేసినట్టు చూపిస్తున్నారు, కానీ యాక్చువల్లీ ఆయన ఈ డిమానిటైజేషన్ న్యూస్ వచ్చిన రోజు నుంచి అయితే సెకండ్ డే ద ఫెలో కమిటెడ్ సూసైడ్. 8th floor నుంచి జంప్ చేసేసాడు ఆ బిల్డింగ్ నుంచి. ఎందుకంటే 60,000 కోట్లు ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి ఆయనకి అర్థమైపోయింది దిస్ లైఫ్ ఇస్ ఫినిష్డ్ అని. అట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో రియల్ లైఫ్ ప్లస్ రీల్ లైఫ్ రెండుని మిక్స్ చేసి ఐ థింక్ ఆదిత్య ధర్ హస్ డన్ ఎ ఫెనామినల్ జాబ్, దాని డౌట్ లేదు.